యూ అన్న. దక్షిణమూర్తి అన్న గారు, మరి గద్దరన్న పాట ఒకటి, తర్వాత మాదొక్కటి. మిడిజిల్ అందరి హృదయాలు చిల్ అవుతున్నాయి కదా. ఒక్కసారి మీరందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. వేలాది మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, తల్లులు, తండ్రుల ఆత్మీయతను, ఆశీర్వచనాన్ని అందుకోవడానికి ఈ వేదిక మధ్య నుంచి చివరి దాకా వస్తారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. ముందుగా ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఒక అద్భుత రక్షణ కవచం. రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు అందుకని, ఆ తర్వాత స్థానిక పెద్దలు యాప గోపాల్ రెడ్డి గారి ఆత్మీయత ఆశీస్సులు అందుకని వేదికపైకి వేంచేస్తారు. మీ అందరికీ దయచేసి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. అప్పటి నుంచి మనం పాటల జోష్లో మర్చిపోయినాం. సార్ వస్తూనే మీ అందరినీ ఆత్మీయంగా విచ్చేస్తారు. మీరు కూడా లేచి చప్పట్లతో ఆనందంగా స్వాగతం పలుకుతారు. వేదికపైకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ ఇప్పటికే వేయించేస్తున్నారు. షీప్ కార్పొరేషన్ సరిత గారు, ఇంకా ఇతరులు, అలాగే పెద్దలు పద్మారావు గారు వేదికపై ఉన్నారు. అందరికీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరఫున స్వాగతం పలుకుతూ పెద్దలందరూ లేచి నిలబడతారు. మనం కూడా క్రమశిక్షణతో లేచి నిలబడ్డప్పుడు అందశ్రీ కలం చిందించిన పాట సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోలో కూర్చొని రూపకల్పన చేసిన పాట మన తెలంగాణ గీతం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అని ముఖ్యమంత్రి గారు పెద్దలు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఉంటుంది. ఆ తర్వాత దాదాపు 80 కోట్లు మించిన నిర్మాణ వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిజిటల్ పద్ధతిలో ఈ వేదిక పైన మనకు అందజేస్తారు. మిడ్జిల్ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షలు. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ ఎ రికార్డ్. నేను నిశ్శబ్దంగా ఎందుకంటే అందరు మిడ్జిల్ మండలంలో కదా, మస్తు మంది ఉమ్మడి పాలమూరు జిల్లా వాళ్ళు అందరూ వచ్చారు. ముఖ్యంగా మిడ్జిల్ మండల్ ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల చొప్పున మిడ్జిల్, ఊరకొండ మండలాల డెవలప్మెంట్ యాక్టివిటీసు, తర్వాత బైరంపల్లి, వాడ్యాల, వస్పుల చెక్ డ్యాము, అంబేద్కర్ కళాభవనము, పెట్రోల్ పంపు, ఇందిరా మహిళా సమాఖ్య భవనము, రాచాలపల్లి, రేవల్లి సబ్స్టేషన్లు, జగబోయినపల్లి నుంచి వెల్జాల రోడ్డు, మండల కార్యాలయ సముదాయం, పోలీస్ స్టేషను, జడ్చర్ల, మిడ్జిల్ వంతెన, ఇన్ని కార్యక్రమాలు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. అనిరుద్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, మన జిల్లా మంత్రులు అందరూ పెద్దలు వస్తారు. మరి వారందరూ వస్తున్నప్పుడు మా నల్గొండ గదరన్న అక్కడి నుంచి ఇక్కడ దాకా గొంతెత్తి పాడుతూ ఉంటాడు. మీరు అంతే ఆనందంగా, ఆత్మీయంగా ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుతారని ఆశిస్తూ, ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద చూడవచ్చు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి వాహన శ్రేణి కాన్వాయ్ వస్తోంది అని అధికారులు చెబుతూ ఉన్నారు. నవంబర్ 8వ తేదీన కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన బిడ్డడు, ఈ గడ్డన పుట్టిన బిడ్డడు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలందరి ఆశీస్సులతో, తన సహచరులు, ఆత్మీయులు, సోదర సోదరీమణులు, ముఖ్యంగా ప్రజలందరి ఆత్మీయతతో మరి 2006 నాటి జడ్పీటీసీ ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని దునియా మొత్తం తెలంగాణ దిక్కు చూడాలి, దునియా మొత్తం హైదరాబాద్ దిక్కు చూడాలి అని రైతుల కోసం, యువత కోసం, అత్యాధునిక మహానగర భవితవ్య నిర్మాణం కోసం, ప్రపంచ పెట్టుబడుల కోసం, విద్య కోసం, వైద్య కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన అవకాశాల కోసం దేశానికి దిక్సూచిగా ఉండేలాగా నిర్మిస్తున్న ఈ సందర్భంలో
పదండి ముందుకు అని తాను ముందుకు నడుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మా నల్గొండ గద్దరన్న పాటలతో స్వాగతం పలుకుతారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ వెల్కమ్. రెడీ ఇక విజిల్లో హో రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో రెడీ. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని బాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. బరెబుసి కొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో, ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో. ఆ బలిదానాలను చూడక వల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. వరవచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో.